రాష్ట్రంలో వరద పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర నిపుణుల బృందం 2 రోజుల పాటు పర్యటించనుంది. 2 బృందాలుగా ఏపీలోని వివిధ జిల్లాలలో పర్యటించనుందని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. కేంద్ర హోంశాఖ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం ఇవాళ రాష్ట్రానికి రానుంది. మొదట రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థను సందర్శించి సమగ్ర నివేదిక తీసుకుంటారు. అనంతరం వీరు 2 బృందాలుగా విడిపోతారు. ఒక బృందం 12 గంటల 30 నిమిషాలకు ముస్తాబాద్ చేరుకుంటుంది. అక్కడి నుండి గన్నవరం, హనుమంతపురం, బుడమేరు ప్రాంతాలలో వరద నష్టం లెక్క కడతారు. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పరిశీలిస్తారు. 3 గంటలకు పెనమలూరు, 3 గంటల 30 నిమిషాల నుంచి యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు గ్రామాలలో పర్యటిస్తారు. ఇక సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు నందివాడ నుంచి విజయవాడ బయలుదేరతారు. ఇక రెండో బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థను సందర్శించిన అనంతరం 12 గంటల 30 నిమిషాలకు బాపట్ల జిల్లా వేమూరు చేరుకుంటారు. 2 గంటల 30 నిమిషాలకు కొల్లూరు మండలం ఈపూరు లంక, 3 గంటలకు అరవింద వారధి, 3 గంటల 20 నిమిషాలకు పెసర్లంక, 3 గంటల 35 నిమిషాలకు నక్కపాయ, 4 గంటలకు పల్లెపాలెంలోని ఓలేరు, 4 గంటల 15 నిమిషాలకు రావి, అనంతరం 4 గంటల 50 నిమిషాలకు కనగాలలో పరిశీలించి గుంటూరు చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. అలాగే పంట వ్యవసాయం కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రాన్ని వినతి కోరారు. అయితే మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. వారి నుంచి కూడా రాష్ట్రాలు ఆదుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మరోసారి రెండోసారి కూడా రాష్ట్రంలో కేంద్ర ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించున్నారు. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ బృందాలు కూడా రాష్ట్రంలో పర్యటించున్నాయి. మహారాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఎల్ మొహమ్మద్, అలాగే ఉపరితల రవాణా శాఖ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ తో పాటు అలాగే ఆర్థిక శాఖ కన్సల్టెంట్ కౌలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రదీప్ కుమార్ వంటి మొత్తం ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందం ఈ రోజు ప్రధానంగా విజయవాడ చేరుకున్నాక ఇక్కడ నుంచి 2 బృందాలుగా వాళ్ళు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ విజయవాడ నగరంతో పాటు బుడమేరు ముంపు ప్రాంతం కూడా ఒక బృందం పర్యటిస్తుంది. అలాగే మరో బృందం కూడా గుంటూరు జిల్లాలో కూడా గుంటూరు జిల్లా బాపట్ల తదితర గ్రామాల్లో కూడా అక్కడ కూడా పర్యటిస్తారు. మొత్తం చూసుకుంటే ఈ రోజు 2 రోజుల పాటు కూడా ఈ కేంద్ర ప్రత్యేక బృందం కూడా ఈరోజు వరద ముంపు ప్రాంతాల క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. బాధితులు కూడా వారు నేరుగా మాట్లాడతారు. అలాగే రైతులతో కూడా వాళ్ళు సమావేశం అవుతారు. ఎంత పంట నష్టం వాటిని, ఏ పంటలు నష్టపోయాయి, అలాగే ఆస్తులు ఎంతవరకు నష్టపోయాయి, నగరంలో ప్రధానంగా చూసిన విజయవాడ నగరంలో కూడా ముంపు ఖాళీలు ఏవుతున్నాయి అక్కడ కూడా వాళ్ళు పర్యటిస్తారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా సందర్శిస్తారు. అలాగే బుడమేరు రిజర్వాయర్ ద్వారా బుడమేరు వాగు పొంగడం ద్వారా కూడా ఎంతవరకు నష్టం జరిగింది కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఒక్క బాధితులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. రాష్ట్రం వినేంత వరకు ఇప్పటికే రాష్ట్రం కూడా ఒక ప్రాథమిక నివేదిక ప్రకారం దాదాపు 6,820 కోట్ల నష్టం వాటిని చెప్పేసి కూడా ఒక ప్రాథమిక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం ఇప్పటికే ఒక బృందం వచ్చి రాష్ట్రంలో పర్యటించి మరి ఇప్పుడు ఈ రోజు 2 రోజుల పాటు కూడా ఈ కేంద్ర బృందం ప్రత్యేక బృందం కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఎంతవరకు నష్టం వాటిల్లిందో ఒక నివేదికను కూడా కేంద్రానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. సువర్ణ. శ్రీనివాస్, అయితే ముంపు ప్రాంతాలు అన్ని అంటే 2 బృందాలు ఇలానే పరిశీలిస్తాయా? రేపు కూడా స్కెడ్యూల్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే 2 రోజుల పాటు కూడా ఈ కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది. ప్రధానంగా చూసుకుంటే గుంటూరు, విజయవాడ అలాగే పల్నాడు ఈ ప్రధానంగా ఈ వరద ముంపు ప్రాంతాలు ఏమి అక్కడ కూడా వాళ్ళు పర్యటించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కొల్లూరు మండలము, ఈలంక, అలాగే అరవింద వారధి, పెసర్లంక, నక్కవాయి తదితర పల్లెపాలెంలోని ఓలేరు, రావి, అనంతపురం, కనగాల ఇలా మొత్తం గుంటూరు జిల్లాలో కూడా కొన్ని ఎక్కడైతే వరద ఎఫెక్ట్ ఉందో అక్కడ పర్యటించే అవకాశం ఉంది. అలాగే కూడా ఒక బృందం కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా విజయవాడ ఏదైతే బుడమేరు చెరువు
బుడమేరు వాగు ద్వారా ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు కూడా మన విపత్తుల శాఖ ప్రత్యేక అధికారి సిసోడి ఆధ్వర్యంలో కూడా ఈ కేంద్ర బృందాలు కూడా మొత్తం కూడా ఈ విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో కూడా పర్యటించే అవకాశం ఉంటుంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.